నమస్తే అమ్మా. ఆ, అమ్మా నాకు ఫ్రాక్చర్ అయ్యింది, బ్యాండేజ్ తీశారు, అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి. సో హీలింగ్స్ కావాలి, హీలింగ్ ఇవ్వాలి. జాయింట్స్ రెండిట్లోని కొంచెం పట్టేసినట్టుంది. ఆ, అవునమ్మా. రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర అక్కడ పట్టేసిందమ్మా. రిస్ట్ దగ్గర ఇంకా వాపు ఉంది కదా. అవునవును. ఉమ్. అక్కడ జాయింట్ కి, ఎల్బో జాయింట్ కి హీలింగ్ ఇస్తాం. ఓకే. కొంచెం నిటారుగా కూర్చుని ధ్యానం చేయండి. ఓకే. ఉమ్. వేళ్ళు కదపండి, స్ట్రైట్ గా చెయ్యి పెట్టడానికి ట్రై చేయండి, కానీ ఈ రిస్ట్ తిప్పకండి. కొంచెం ఓకే దానికి రిలాక్సేషన్ కావాలి. 2-3 డేస్ లో కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. అమ్మా, ఫింగర్స్ కూడా నాకు ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నానమ్మా. అది కంప్లీట్ ఫోల్డ్ చేయడం కాదు, తీసి క్లోజ్ చేసి తీసి క్లోజ్ చేసి అలాంటి ఎక్సర్సైజ్ లేవో చెప్పుంటారు కదా, యా అవి మాత్రం చెప్పారమ్మా. మెల్లిగా చేయండి. ఓకే. ఓకే. అమ్మా, ఇంకొక మాట, మీ పర్మిషన్ తో ఒక మాట అడగచ్చా? అడగండి. అంటే ఇంట్లో ఒక సైడ్ ఏమో నేను పడిపోయాను. ఆ మా హస్బెండ్ మనీ లాస్. ఆ అంటే ఇంట్లో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చెడిపోయాయి అనమాట. ఒకసారి వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చింది, వాటర్ ప్యూరిఫైయర్ ప్రాబ్లం వచ్చింది. సో అన్ని ఒకేసారి వచ్చినాయి. సో అది నార్మల్ గా జరిగిందా, లేకపోతే ఎలాగ తెలుసుకోవచ్చా? అంటే ఏదైనా ప్రొటెక్షన్ అలా వేయమంటారా? ఇంటికి మొత్తం ఒకసారి ప్రొటెక్షన్ వేయండి. నిమ్మకాయ పెట్టండి ఒక వారం ఓకే. రోజులు. ఓకే. గుమ్మం ఎదురుగుండా ఓకే. గ్లాస్ వాటర్ లో నిమ్మకాయ పెట్టండి. ఉమ్. రోజు మారుస్తూ ఉండాలి. ఓకే. గుమ్మం పైన ఏమైనా గుమ్మడికాయ పెట్టారా? లేదమ్మా, ఇది మాది థర్డ్ ఫ్లోర్. సో అందుకని ఆ, వీళ్ళు ఓనర్స్ కూడా ఏది పెట్టలేదన్నమాట. హుక్ కానీ అట్లా వద్దని చెప్పారు వాళ్ళు. అయితే గుమ్మం ముందర నిమ్మకాయ పెట్టండి. ఓకే, గ్లాస్ లో వాటర్, నిమ్మకాయ వేసి రోజు పెట్టమంటారు, అంతే కదా? ఉమ్. నిమ్మకాయని హాఫ్ గా కోసి అటు ఇటు పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేయాలి కదమ్మా. అది అక్కర్లేదు, జస్ట్ ఉమ్, గుమ్మం ముందర కనబడేటట్టు గ్లాస్ వాటర్ పెట్టి అందులో నిమ్మకాయ వేయండి. ఓకే సరే.
అది ఫ్లోట్ అవుతా ఉంటుంది. సోక్ అవును. అయిపోతే తీసేయండి, ఉమ్, మళ్ళీ మార్చండి. ఉమ్, ఓకే. ఓకే. ఏ రోజుకి ఆ రోజు మార్చేస్తే ఒక వారం రోజుల పాటు మంచిది. అవును. ఓకే అమ్మా. అమ్మా ఇప్పుడు నేను ఇది వర్క్ చేస్తున్నాను QHHDలో ఇవన్నీ. సో నాకు బ్లెస్సింగ్స్ అండ్ ఇవ్వండి అమ్మా, ప్రొటెక్షన్ ఇవ్వండి. నేను ఉమ్, ఇంకా అందరికీ నా తరపు నుంచి నేను అవేర్నెస్ అలాగా చేస్తున్నాను. సో గైడ్ మీ. ఉమ్. ఓకే, బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ ఇంకేమైనా నాది ఉన్నాయా? అమ్మ నాది హెర్నియా లోపల అది ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తారా, అంటే పూర్తిగా హీల్ అయిపోయిందా అని అనేది. అంతా బానే ఉంది. నీకు చెప్పా కదమ్మా, ఓకే. మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పోయినసారి అడగలేదన్నా. అడిగావు సరే. ఓకే, సారీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.